మనసే నీ మందిరం తనువే నీ కర్తనం మనసే నీ మందిరం తనువే నీ కర్తనం మౌని వర్యానం మంత్రసూర్యానమో మౌని వర్యానం మంత్రసూర్యానమో మంచి మార్గాన్ని చూపించువాయానము మంచి మార్గాన్ని చూపించువాయానము మనసే నీ మందిరము తనువే నీ కర్తనము తనువే నీ మందిరం తనువే నీ కర్తనము మౌని వర్యానము మంత్రసూర్యానమో మౌని వర్యానము మంత్రసూర్యానము మంచి మార్గాన్ని చూపించువాయానము మనసే నీ మందిరము తనువే నీ కర్తనము మనసే నీ మందిరము తనువే నీ కర్తనము ఓ గురు శ్రీ గురు జయ జయ సద్గురు ఓ గురు శ్రీ గురు జయ జయ సద్గురు ఓ గురు శ్రీ గురు ప్రణవానంద గురు ఓ గురు శ్రీ గురు ప్రణవానంద గురు. అందరికి చేతులు ఉన్నాయి కదా, భజన చేస్తే ఇగో ఈ బొడుకులు ఉన్నాయా వేలు కింద, ఈ రెండు కలిపి భజన చేస్తే శరీరానికి నరానికి ఆకి ప్రెషర్ వచ్చి నరాల్లో ఉండేటువంటి ఆ యొక్క జిడ్డుదనం పోయి రక్త ప్రసరణ బాగా జరిగి ఆడవాళ్ళకైతే నిరసనలు బాగా జరిగి ఆరోగ్యం బాగుండి మగవారికైతే మంచి ఆలోచన వచ్చి కోపం కూడా తగ్గిపోతుంది. అందుకే రెండు చేతులు పెట్టి భజన చేయాలి. మరి అందుకు చేతులు ఉన్న వాళ్ళైతే భజన చేయండి, లేకపోతే ఒకవేళ నోరుగా ఎవరు ఉంటే కూడా పాడండి, తప్పేం లేదు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు ఓం గురు శ్రీ గురు ఓం గురు శ్రీ గురు సమతానంద గురు ఓం గురు శ్రీ గురు సేవానంద గురు ఓం గురు శ్రీ గురు ప్రణవానంద గురు ఓం గురు శ్రీ గురు సమతానంద గురు ఓం గురు శ్రీ గురు సేవానంద గురు ఓం గురు శ్రీ గురు సేవానంద గురు శ్రీ గురు శరణమ్మ సద్గురు శరణమ్మ శ్రీ గురు శరణమ్మ సద్గురు శరణమ్మ సద్గురు శరణమ్మ సద్గురు శరణమ్మ సద్గురు సద్గురు చరణం మమ మనసే నీ మందిరం తనువే నీ కర్పణం మౌని వర్యానమో మంత్రసూర్యానమో మంచి మార్గాన్ని చూపించు ఆర్యా